హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసి మార్గన్ మూవీ అయితే బాగుంది భయ్య. ఒక మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేసి తీశారు అండ్ నాకైతే బాగా అనిపించింది. అండ్ స్టోరీకి వచ్చేసి కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి అండ్ అది కూడా మొత్తం బ్లాక్ డికంపోజింగ్ లాగా అనిపిస్తాయి. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అది అసలు ఎవరు చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనేది స్టోరీ లైన్. నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ ఇంట్రగేషన్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ విజయ్ ఆంటోనీ ఇలాంటివి చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటాయి ఇలాంటి మూవీస్ని. అది ఇలాంటివి అయితే మనం మిస్ చేయకూడదు. అండ్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు ఈ విలన్ ఎవరు, అసలు ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్స్ అని అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో మంచి ట్విస్టర్స్ అండ్ రివీల్ చేసి అసలు ఎందుకు చంపుతున్నాడు అనే రీజన్ కూడా బాగానే చూపించారు. ఓవర్గా అయితే మాకైతే నచ్చింది. మంచి సస్పెన్స్ సినిమా అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్లో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు చాలా బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ అయితే విలన్ భయ్య చాలా బాగా అనిపించింది. అతని క్యారెక్టర్ తీసుకున్నా కానీ బాగా తీశారు. ప్రజెంటేషన్ కూడా బాగా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ మొత్తం అతని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది స్టోరీ అనేది. ఎందుకంటే అసలు ఎందుకు చేస్తున్నాడు, పర్పస్ ఏంటి అనేది ఉంటుంది. అతని యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. మిగతా ఉన్న యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. బట్ స్క్రీన్ పే మొత్తం డైరెక్షన్ చాలా బాగా ప్రజెంట్ చేశారు నాకైతే అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ప్రొడక్షన్ మేనేజ్ కూడా బాగానే అనిపించింది నాకైతే. ఒక మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ అవి మిక్స్ చేసి బాగానే తీశారు మూవీ అయితే. ఓవర్గా అయితే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయనిపించారు నాకైతే. అక్కడక్కడ తప్ప అంతా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ విలన్ రోల్గా బాగానే నటించారు కానీ చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ నాకైతే హీరో కంటే విలన్తో చాలా బాగా అనిపించింది. చూసాను, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం అంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.